హాయ్ అండి, వెల్కమ్ టు మార్కెట్ అవర్స్. ప్రీవియస్ వీడియోలో మీకు 3 స్టాక్స్ చూపించాను ఫర్ నెక్స్ట్ వీక్, ఫిబ్రవరి 14 టు 18కి. సో ఆ వీక్కి మీకు 3 స్టాక్స్ సజెస్ట్ చేశాను. ఈ వీడియోలో ఇంకో 3 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఎపెక్స్ అండి, ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్. సో స్టాక్ ఈరోజు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. అరౌండ్ 3.3% రిటర్న్స్, 3.3% మూవ్ అయింది. సో ఇది ఆల్మోస్ట్ ఈ అప్పర్ లైన్ దగ్గర క్లోజ్ అయిందండి, కానీ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ లైన్ లోపలే క్లోజ్ అయింది. సో ఇది ప్రాపర్ బ్రేక్అవుట్ కాదు కాబట్టి, క్లోజింగ్ ఇవ్వలేదు కాబట్టి నేను మండేకి వెయిట్ చేస్తాను. ఇన్ కేస్ మండే ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 3 o'clock వరకు, సో పైనే ఈ లైన్ పైనే సస్టైన్ అయినా కూడా నేను లాంగ్ పొజిషన్ తీసుకుంటాను. ఎంట్రీ వుడ్ బి ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఆ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర నా ఎంట్రీ ఉంటుంది. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ ఈ లైన్ కిందే స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఇన్ కేస్ ఇంట్రాడేలో ఈ లైన్ కింద క్లోజ్ అయిపోయినా 3 o'clock నేను పొజిషన్ తీసుకున్న తర్వాత 3:30కి ఈ లైన్ బిలో క్లోజ్ అయిపోయినా నేను ఎగ్జిట్ అవుతాను. ఎందుకంటే ఈ లైన్ బిలో క్లోజ్ అయిందంటే మళ్ళీ ఈ లైన్ వరకు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ నా టార్గెట్ రెడ్ క్యాండిల్ వరకు పెట్టుకుంటానండి. ఎందుకంటే రెడ్ క్యాండిల్ దగ్గర చూస్తే మనకు స్ట్రాంగ్ రివర్సల్ కనిపిస్తుంది. సో ఇక్కడ సెల్లర్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. నేను కొద్దిగా దానికంటే కొద్దిగా తక్కువే పెట్టుకుంటాను టార్గెట్. సో అరౌండ్ 7% ఎంట్రీ తీసుకున్న తర్వాత అరౌండ్ 6 to 7% రిటర్న్స్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. నా స్టాప్ లాస్ వచ్చేసి 1.55% అండి, విచ్ ఈజ్ 1:4.6 రేషియో రిస్క్ రివార్డ్ రేషియో. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి బ్రిటానియాలో కూడా లోవర్ ట్రెండ్ లైన్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది, బట్ రెడ్ క్యాండిలే ఫామ్ అయింది. ఈరోజు చూసారుగా మార్కెట్ నెగిటివ్, చాలా స్టాక్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. బట్ బ్రిటానియాలో రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా విక్స్ చూడండి ఒకసారి. విక్స్ అబ్జర్వ్ చేస్తే మనకి స్ట్రాంగ్ బుల్లిష్నెస్ కనిపిస్తుంది దీంట్లో. ఆల్రెడీ లాస్ట్ 3 days నుంచి ఇది ర్యాలీ ఇస్తుంది, బట్ ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ కొద్దిగా బాగాలేదు కాబట్టి ఈరోజు రెడ్లో క్లోజ్ అయింది. బట్ అయినా కూడా మనకి లైన్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. సో నేను దీంట్లో కూడా బుల్లిష్ వ్యూ ఉందండి నాకు. మండే రోజు మేబీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసిన, గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా పొజిషన్ తీసుకుంటాను. మార్నింగే తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ 3 days నుంచి కొద్దిగా బుల్లిషే ఉంది. ప్లస్ ఈరోజు కూడా ఇంత నెగిటివ్ సెంటిమెంట్లో కూడా బుల్లిష్ పిన్ బారే కనిపిస్తుంది ఇక్కడ. సో నా స్టాప్ లాస్ ఇమీడియట్గా ఇక్కడ ట్రెండ్ లైన్ కిందే పెట్టుకుంటాను. ఈ క్యాండిల్ బిలో దిస్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ విక్స్ కింద పెట్టుకుంటాను. ఆబ్వియస్లీ టార్గెట్ అరౌండ్ 3,767 వరకు నా టార్గెట్ అండి. అండ్ స్టాప్ లాస్ ఈస్ అరౌండ్ 3,426. ఎంట్రీ మేబీ 3,500 ఆ రేంజ్లో ఎంట్రీ తీసుకుంటాను, డిపెండ్స్ ఆన్ మండే మార్కెట్. అండ్ థర్డ్ స్టాక్ వచ్చేసి బర్జర్ పెయింట్స్లో నేను ఆల్రెడీ నిన్న ఎంట్రీ తీసుకున్నానండి. నిన్న దీంట్లో 70,000 అరౌండ్ 100 స్టాక్స్ తీసుకున్నాను నిన్న. అండ్ ఈరోజు ఒక 200 స్టాక్స్ తీసుకున్నాను. ఓవరాల్గా 300 స్టాక్స్ తీసుకున్నాను. నిన్న ఈ బుల్లిష్ క్యాండిల్ పైనే తీసుకున్నాను. ఈరోజు కొంచెం మార్కెట్ సెంటిమెంట్స్ నెగిటివ్గా ఉన్నాయి, బట్ ఈరోజు కూడా ఎగ్జాక్ట్గా ఈ లైన్ దగ్గరే మనకి సపోర్ట్ తీసుకుంది. సో మేబీ మండే రోజు ఇది బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజింగ్ ఇచ్చిందంటే నేను ఎగ్జిట్ అవుతాను, బట్ క్లోజింగ్ వరకు అవుతాను.
జస్ట్ విక్స్ ఫామ్ అయినా కూడా నేను ఎగ్జిట్ అవ్వను. సో 1-2 అవర్స్ చూస్తానండి. మండే రోజు 1-2 అవర్స్లో స్ట్రాంగ్ నాకు బేరిష్నెస్ కనిపిస్తే ఎగ్జిట్ అవుతాను, లేదంటే హోల్డ్ చేస్తాను. నేను ఆల్మోస్ట్ ఎంట్రీ నిన్న తీసుకున్న ఎంట్రీ 721 అండి. ఈరోజు కొద్దిగా తక్కువే తీసుకున్నాను, 717 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. ఈరోజు 200 స్టాక్స్ తీసుకున్నాను, నిన్న 100 స్టాక్స్. ఓవరాల్గా 2 lakhs చేంజ్ ఇన్వెస్ట్ చేశాను. ఎవరేజ్ అరౌండ్ 720 చూసుకున్నా కూడా నేను ఈ లైన్ టచ్ అయ్యే వరకు హోల్డ్ చేయనండి, కొద్దిగా ముందే ఎగ్జిట్ అవుతాను. సో అరౌండ్ 784 ఆ రేంజ్ వరకు వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. అరౌండ్ 8.87% రిటర్న్స్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఇన్ కేస్ మార్కెట్ రివర్సల్ అయిందంటే టాప్ లాస్ నేను 1.75 ఆర్ 2% వరకు హోల్డ్ చేస్తాను. సో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 1:4 రేషియో రిస్క్ రివార్డ్ అండి. ఆల్వేస్ మన స్టాప్ లాస్ తక్కువ ఉండేలా చూసుకోవాలి, మన రివార్డ్ ఎక్కువ ఉండాలి. మ్యాక్సిమం 5 to 10 days పట్టొచ్చండి ఈ లైన్ వరకు రీచ్ అవ్వడానికి, అప్పర్ లైన్ వరకు రీచ్ అవ్వడానికి. హోల్డ్ చేస్తాను, మేబీ మధ్యలో కొద్దిగా రీట్రేస్మెంట్ వచ్చినా కూడా నేను హోల్డ్ చేస్తాను. అప్ టు 8% రిటర్న్స్ వచ్చే వరకు దీంట్లో హోల్డ్ చేస్తాను. బట్ మీరు మండే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి 3 o'clock వరకు ఈ లైన్ అబోవ్ సస్టైన్ అవుతుందంటేనే ఎంట్రీ తీసుకోండి, మీరు తీసుకోవాలనుకుంటే. ఇన్ కేస్ మార్కెట్ ఫస్ట్ 1-2 అవర్స్లో ఈ లైన్ కింద ఇంకా సస్టైన్ అవుతుందంటే మీరు లాంగ్ పొజిషన్ తీసుకోకపోవడం బెటర్ అండి. ఇంట్రాడేకి షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు ఈ లైన్ కింద 1 hour క్యాండిల్ కానీ క్లోజ్ అయిందంటే. సో ఆల్మోస్ట్ 6 స్టాక్స్ అండి నేను నెక్స్ట్ వీక్కి అబ్జర్వ్ చేసేది. సో వీలైతే నేను రేపు ఎల్లుండి కూడా వీడియోస్ చేస్తాను, ఇంకేమైనా కొన్ని స్టాక్స్ సెర్చ్ చేస్తాను. సో అవి మీకు కమింగ్ వీడియోస్ సాటర్డే అండ్ సండే వీడియోస్లో నేను సజెస్ట్ చేస్తాను, ఇంకొక 6 to 10 స్టాక్స్ ఏమో. ఇన్ కేస్ నాకు ఆల్మోస్ట్ నేను ఒక 300 స్టాక్స్ షార్ట్ లిస్ట్ చేశాను. దాంట్లో ఇంకేమైనా ప్యాటర్న్స్ ఫామ్ అయ్యి ఏదైనా స్టాక్లో ఆపర్చునిటీ ఉంటే నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను సాటర్డే సండే వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.